దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ పరలోకమన్నా అనే ఈ అరుణోదయ స్తుతి ఆరాధన ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువు మనలను ప్రేమించి 2024వ సంవత్సరంలో 6 నెలలు తన కృపలో మనలను భద్రపరిచి కాపాడి ఈ 7వ నెలలోనికి జూలై నెలలోనికి ప్రవేశపెట్టినందుకు మనం మన ప్రభువుని ఎంతైనా స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రాబోతున్న నూతన నెలంతా దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ఆదరించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ 2024వ సంవత్సరం జూన్ నెల మొదటి తారీఖు కొరకు ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నటువంటి మాటను మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన దేవా, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, గడిచిన కాలమంతా 2024వ సంవత్సరము నాయన, గడిచిన 6 నెలలు మమ్మలను ప్రభా మీ కృపలో కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చినైనా నూతన నెలలోనికి ప్రభా మమ్మలను మీరు ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రభా, ఇది నాన్న ప్రభా పరలోకమన్నా అనే ఈ కార్యక్రమంలోనికి మీరు మమ్మల్ని నడిపించారు నైనా. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో బిడ్డలను మీరు దీవించండి. విశేషముగా నైనా ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. చదువుకొనబడిన లేఖన భాగం ద్వారా నైనా మీరు మాతో మాట్లాడండి. నిలబడుచున్న నేను ప్రభా అల్పుడను నైనా, అయోగ్యులను మట్టి ఘటమును ప్రభా ఓటికొండను నన్ను మరుగు చేసుకొని, నన్ను విసురు చాటు మరుగుపరుచుకొని మీ 7 ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభా మాతో మీ ప్రజలతో మీరు మాట్లాడండి. విత్తబడుతున్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఈ మాటలో వ్రాస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు కదా, యెహోవాను వెదకండి, ఆయన బలాన్ని మీరు వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము మీరు వెదకండి. దేనిని వెదకాలి? ఈ రోజున మానవులు వెతుకుతా ఉన్నారు, అనేకమైన వాటిని వెతుకుతా ఉన్నారు. మనము ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తే చదువైపోయినటువంటి యవ్వన బిడ్డల దగ్గరకు మనం వెళ్ళి, బ్రదర్ ఏం చేస్తా ఉన్నారంటే, అన్నా నేను ఉద్యోగాన్ని వెతుకుతా ఉన్నానన్నా, నేను జాబ్ సర్చింగ్ లో ఉన్నాను, ఉద్యోగాన్ని వెతుకుతా ఉన్నాను అంటారు. మరి కొంతమంది దగ్గరికి వెళ్తే, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే యవ్వన బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గరకు మనం వెళ్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని అడుగుదాం. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, బ్రదర్, పాష్ గారు, మేము మా కుమారునికి మంచి వధువు కొరకు వెతుకుతూ ఉన్నామండి, మంచి భార్య కొరకు వెతుకుతా ఉన్నాం, మా కుమార్తెకు మంచి భర్త కొరకు వెతుకుతా ఉన్నాం, ప్రార్థన చేయండి అని వివాహము కావలసిన పిల్లల తల్లిదండ్రులు మాట్లాడతారు. యవ్వన బిడ్డల దగ్గరికి మనం వెళ్తే అంటారు, అన్నా అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నా, లేకపోతే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్నా, మాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. మీరేం చేస్తా ఉన్నారంటే పార్కుల్లో వెతుకుతా ఉన్నారు వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ల కొరకు. కొంతమంది డబ్బు కొరకు వెతుకుతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది కదా, మీరు దేన్ని వెతకాలంటే దేవుణ్ణి వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిరట నిత్యము వెతకాలట. యేసుక్రీస్తు అంటారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. మనం వెదకాలి.
ఈ రోజున మానవులు దేవుణ్ణి వెతకటం మానేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, అక్కడ మనము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ అంటారు కదా, మీరు మొదట మీ దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట మీరు వెతకండి, అప్పుడు ఆయన మీకేం అవసరమో అవి మీకు ఇస్తాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను మీరు చింతింపకుడి, కానీ మీరు మొదటగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మీరు వెతకండి. వెతకాలి మనం. మానవుడు దేవుణ్ణి వెతకటం మానేస్తా ఉన్నాడు. దేవుని వెతకటం అనగా శ్రద్ధగా ఆయన కొరకు కనిపెట్టడం అండి, శ్రద్ధగా దేవుని పాదాల దగ్గర మొరపెట్టడము. కానీ మానవుడి రోజున దేవుణ్ణి వెతకటం మానేస్తా ఉన్నాడు. లోకములో లోకానుసారమైన వాటిని, లోకములో దేవునికి వ్యతిరేకమైన వాటిని, లోకములో వేటినో వెతుకుతా ఉన్నాడు. కానీ దేవుణ్ణి వెతకటం మాత్రం మానవుడు చేయట్లేదు. వెతకాలి, మనం వెతకాలి. దేవుణ్ణి వెతికితేట ఆయన మనకు దొరుకుతాడట. ఈ రోజున మానవులకు దేవుడు ఎందుకు దొరకట్లేదు? మానవులకు దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు? మానవులకు దేవుడు ఎందుకు దూరం అయిపోతా ఉన్నాడంటే, మానవుడు దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైన వాటిని వెతుకుతా ఉన్నాడు. దేవుని ప్రార్థన చేయవలసినటువంటి మానవుడు, దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి మానవుడు దేని దగ్గరికి వెళ్తా ఉన్నాడంటే, చాలా దేవునికి వ్యతిరేకమైన వాటి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు హీరోలు అభిమానిస్తూ హీరోల కోసం వెతుకుతా ఉన్నారు, రాజకీయాల కోసం వెతుకుతా ఉన్నారు, ఇంకా చాలా వాటి కొరకు వెతుకుతా ఉన్నారు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టేస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది కదా, మనము దేవుణ్ణి వెతకాలంటే, ఎవరిని వెతకాలంటే దేవుణ్ణి మనము వెతకాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పై వచ్చిన మనం చూస్తుంటాడు కదా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతకువారు హృదయమందు సంతోషిస్తారట. ఎవరికి సంతోషం కలుగుతుందంటే, దేవుని వెతకగలిగితే నీకు సంతోషం దొరుకుతుంది. ఎందుకంటే నీవు ఆయనను పూర్ణ హృదయంతో వెతికావు గనక ఆయన నీకు దొరుకుతాడు. ఆయన నీకు దొరికితే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఆయన నీకు దొరికితే ఆయన నీకు సమృద్ధినిస్తాడు. ఆయన నీకు దొరికితే ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు. హృదయమందు సంతోషిస్తారట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా వెతుకుతా ఉన్నావు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా? దేవుని వెతుకుతా ఉన్నావా? వెతుకుటి మీకు దొరుకును. యేసుక్రీస్తు నేను దొరుకుతాను. మీరు వెతికితే నేను దొరుకుతాను. మీరు నన్ను వెతకట్లేదు కనుక నేను మీకు దొరకట్లేదు. మీరు నన్ను వెతకట్లేదు కనుకనే మీకు సమాధానము మీకు లభించట్లేదు. మీరు వెతకండి అంటా ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఒక మాటను మనం చదివితే అక్కడ రాయబడుతుంది కదా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడుతుంది కదా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి. మనం ఎప్పుడు వెతకాలంట? యెహోవా దొరుకు కాలములోనే మనం వెతకాలి. అంటే దొరకని కాలం కూడా రాబోతా ఉంది. దొరకని కాలంలో మీరు ఎంత వెతికినా కూడా ఆయన మీకు దొరకడు. కాబట్టి దొరికే ఈ కాలంలోనే, ఇది కృపా కాలము, ఇది దేవుడు దొరికే కాలము, ఇది దేవుడు మీకు సమాధానం ఇచ్చే కాలము, ఇది దేవుడు మీకు ఆయన మీకు అందుబాటులో ఉన్న కాలము కనుక మీరు ఆయనను ఇప్పుడే దొరుకు కాలంలోనే వెతకాలి. రాబోతా ఉన్నాయని రోజులు, దినాలు రాబోతా ఉన్నాయి. నీవు ఇప్పుడంతా ఎంజాయ్ చేస్తా ఉన్నావు. సినిమాలంట, షికార్లంట, అవంట రాజకీయాలంట ఎంజాయ్ చేస్తా ఉన్నావు. దేవుని విడిచిపెట్టేసి దొరుకుతుంది. ఇంకా నాకు సమయం ఉందిలే అని కాలాన్ని నువ్వు వెళ్ళబుచ్చుతా ఉన్నావు. కానీ రేపటి రోజున దేవుడు దొరకని కాలం రాబోతా ఉంది. దేవుని ఆరాధించడానికి వీలులేని సమయం రాబోతా ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని పబ్లిక్ గా మనము ఆరాధించే దినాలు, చదివే దినాలు, చదవటానికి వీలులేని దినాలు రాబోతా ఉన్నాయి. దేవుడు దొరకని దినాలు రాబోతా ఉన్నాయి. శ్రమల కాలం రాబోతా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా,
జాగ్రత్త. దేవుడు దొరికే కాలంలోనే ఆయన వెతకడం నేర్చుకోండి. దేవుడు దొరికే కాలంలోనే ఆయనను మీరు సమీపించండి. దేవుడు దొరికే కాలంలోనే ఆయనను మీరు ఆరాధించండి. ఆయనను స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఆయన సంతోషింపజేస్తే ఆయన మనకు దొరుకుతాడు, సంతోషమునిస్తాడు, సమాధానమునిస్తాడు, పరలోక రాజ్యానికి మనలను వారసులుగా మారుస్తాడని దేవుని వాక్యము చేత మనము హెచ్చరించబడుతూ ఉండగా ఆయన వెతుకుదాం. ఆయన కొరకు మనము ఎదురు చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం, ఆయన వెతుకుదాం, దేవుని కృపను పొందుకుందాం. అటు కృపను దేవుడు మీకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను పరిశుద్ధ కృపానిధి సర్వాధికారి అయిన దేవా, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా ప్రభా, యెహోవాను వెదకుడి అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, మేము మమ్మల్ని వెతికే వారిగా మేము ఉండినట్లుగానైనా మీరు మమ్మలను బలపరచండి. అరితిగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నా విత్తబడిన వాక్యమును ప్రభా బిడ్డలందరి అంతరంగాల్లో మీరు ముద్రించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో బిడ్డలను ప్రభా మీరు విశేషంగా దర్శించండి, దీవించండి. కుటుంబాలు శాంతిని, సమాధానమును దయచేయండి, సమృద్ధిని మీద దయచేయండి. మీ కృపతో నింపండి దేవా. నైనా ఈ దినం ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా జన్మదినాలను, వివాహ దినాలను జరుపుకుంటూ ఉన్నారో బిడ్డలను మీరు దీవించండి. ఆశీర్వాదకరముగానైనా ఈ దినాన్ని బిడ్డల జీవితాల్లో మీరు మార్చండి ప్రభా. ఎటువంటి జన్మదినాలు ప్రభా, వివాహ దినాలు బిడ్డలు ఇంకా అనేకమైనవి జరుపుకున్నట్లుగా బిడ్డలను మీరు బలపరచండి, ఆశీర్వదించండి. అయినా ఈ దిన బాబా బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో మీరు తొలగండి. క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. రేపు ఉదయం మేమందరం రీతిగా కలుసుకునే పర్యంతము మీ సన్నిధిని, కృపను, కాపుతం ప్రభావ బిడ్డలతో మీరు ఉంచండి. అయినా ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచయం మీరు దీవించండి ప్రభా. అనేకులకు నైనా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మీరు మహిం పొందమని ఈ ఉదయకాల దేవులతో బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జేమ్స్లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్లో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి గృహమునకు, ప్రతి కుటుంబమునకు ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమె అందరూ హృదయపూర్వకమైనటువంటి వందనాలు.